వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు 8వ వార్డులో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సీతారామస్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా మన సామిరి పంచనన దివ్యపీఠ వ్యవస్థాపకులు ఆర్కే వేదాంతం గారు వారి సమక్షంలో ఈరోజు కళ్యాణం చేసినట్టున్నారు. సో వారిని అడిగి మరి కళ్యాణం ఎలా జరిగిందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్. గురూజీ, స్వామి ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో చూస్తుంటే అసలు చాలా వైభవంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం అయితే చేసినట్టుగా ఉన్నారు. సో స్వామివారి కళ్యాణం ఎలా జరిగింది ఒకసారి మీ మాటల్లో చెప్పండి. చాలా చాలా అత్యద్భుతంగా జరిగింది. అంటే ఈ మాట ఎవరైనా చెప్తారు అద్భుతంగా జరిగిందనే విషయం. మేము ఇంకా గొప్పగా చెప్పగలం. ఎందుకంటే ఒక పక్క వేదమంత్ర ఘోషలతో ఇక్కడ మంత్రోచ్చారణ, తర్వాత కళ్యాణం సంప్రదాయబద్ధంగా జరగడం, మరో పక్క నృత్య ప్రదర్శన, ఇంకో పక్క చక్కగా సంప్రదాయ సంగీతం. ఇలా సంగీతంతో, నృత్యంతో, వేదమంత్రాలతో బహుశా మీరు చూస్తే నన్ను అడిగితే ఒక పెద్ద పుణ్యక్షేత్రాల్లో, దివ్యక్షేత్రాల్లో తప్ప ఇంత దూరం మారుమూలలో ఉన్నటువంటి పల్లెల్లో, ఇది మాది గంధంవారిగూడెం అంటారు, 8వ వార్డు, ఇంత మారుమూలలో ఇంత వైభవంగా జరగడం మీరు చూసి ఉండరు. కానీ మా దగ్గర ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మేము వాటికి కూడా చాలా చక్కని ప్రాధాన్యత ఇస్తుంటాం. అంతే అందరూ ఏం చేస్తూ ఉంటారంటే కళ్యాణం తర్వాత సాయంకాలం కార్యక్రమాలు పెట్టడం, సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం చేస్తారు. మేమేం చేస్తామంటే కళ్యాణమే అలా సంగీత సాహిత్యాలతో, తర్వాత నృత్య రూపకాలతో అలా చేస్తూ ఉంటాం. మాది ఇది 20 సంవత్సరాల నుంచి ఈ సామిరి పంచారణ దివ్యపీఠంలో ఇది 20వ కళ్యాణోత్సవం. దినదిన ప్రవర్ధమానం అవుతూ చాలా గొప్పగా సాగుతోంది. ముఖ్యంగా మన దగ్గర సంపూర్ణ రామాయణ పారాయణము, చక్కగా సుదర్శన యజ్ఞాలు జరగడము, అంతేకాకుండా రాత్రి చాలా వైభవపేతంగా శోభాయాత్ర కూడా, రాముల వారి శోభాయాత్ర జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే మేము ప్రతి దగ్గర కూడా దేవాలయాల్లో కానీ ఇండ్లలో కానీ ఈ మధ్యకాలంలో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏదో ప్లాస్టిక్ డబ్బాలు, చెంబులు, సీసాలు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అవి ఏమవుతుంటాయో తెలియదు. వాడిచ్చాడని వీడిస్తాడు, వీడిచ్చాడని వాడిస్తాడు. కానీ మా దగ్గర మాత్రం అట్లా కాదు. మేము తప్పకుండా పుస్తకాలు ఇస్తాం. ఈసారి కూడా చక్కగా రామాయణం పుస్తకాలు ఇచ్చాం. చిన్న చిన్న రామాయణ పుస్తకాలు మీరు అందరూ తీసుకోవచ్చు. పిల్లలు కూడా చదవగలిగినటువంటి మంచి సాహిత్యం రామాయణ పుస్తకాలు. గతంలో కూడా మనం రామాయణంలోని ఆదర్శ పాత్రలనే ఒక పుస్తకం ఇచ్చాం. తర్వాత హనుమాన్ చాలీసాలు. ఇట్లా ప్రతిసారి ప్రతి శ్రీరామనవమికి మనం పుస్తక వితరణ కూడా చేస్తూ ఉంటాం. ఇట్లా అన్ని రకాలుగా మాకు చేయడానికి దాతలు కూడా సహకరిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పరిచారికలు అంటే ఈ కర్మచారులు, మున్సిపాలిటీ వారు, ఇట్లా అందరూ కూడా, అంటే పండగ అంటేనే అందరూ సహకరిస్తే పండగ. మనం ఇళ్లలో అంటే సరే వాళ్ళని వీళ్ళని చుట్టాలని బంధువులను పిలుచుకుంటాం. ఇక్కడ దేవాలయానికి అట్లా ప్రత్యేకంగా పిలవడానికి కూడా ఏముండదు. కానీ మా ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే మళ్ళీ అంటే రేపటి రాబోయే సంవత్సరానికి ఈ సంవత్సరమే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు, వాగ్దానం చేస్తూ ఉంటారు. అలాంటి ఉభయదారులు ఉండబట్టి చాలా వైభవంగా జరిగింది. కూర్చొని భోజనాలు పెట్టడం. మాకు ఇక్కడ మంచి సేవాదళం ఉంది. మీరు నల్గొండలో ఎక్కడ తీసుకున్నా కానీ మా సేవాదళమే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ సేవాదళం మాకు 2 రకాలుగా ఉంది. ఒకటి ధరణి సేవాదళం ఉంది, తర్వాత పురుషులది సేవాదళం ఉంది. ధరణి సేవాదళంలో కనీసం ఒక 80 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉంటారు. మీకు యూనిఫామ్లో కనిపిస్తున్నారు. ఫ్రీ సర్వీస్ అనుకోవచ్చు గురుగారు, ఓన్లీ దేవుడి కోసం. కరసేవ దేవాలయాల్లో మాత్రమే చేస్తారు. కరసేవ దేవాలయాల్లో ఎక్కడైనా చేస్తారు. మీరు ముందుగా పిలిస్తే వాడు దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని వస్తారు. ఇట్లా అందరి సహకారంతో, భక్తుల సహకారంతో ఈ అయోధ్య రామాలయ ప్రతిష్ట వైభవంగా జరిగిన ఈ సంవత్సరం మేము కూడా అత్యంత వైభవంగా శ్రీరామ కళ్యాణి జరిపించుకున్నాం. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలకు, భక్తులకు, సహకరించిన వారికి, మీలాంటి సత్య మీడియా వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. సో గురుగారు చూస్తున్నట్టయితే భద్రాద్రి రామయ్య కళ్యాణం ఎలా అయితే జరిగిందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే తలపిస్తుంది. సో ఆ ముహూర్తానికి అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయిపోయి కళ్యాణం చేసినట్టున్నారా, లేదంటే మీరు ఏమైనా ముందుగా ప్రణాళిక చేసుకొని సపరేట్గా చేసుకున్నారా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మ, పుట్టినరోజు నాడు కళ్యాణం చేయడం అనేది అందరికీ జరగదు. అంటే ఎవరి పుట్టినరోజు నాడు పుట్టినరోజు వేడుకలే చేస్తారు. ఉదాహరణకి కృష్ణాష్టమి ఉందనుకోండి, ఉయ్యాల్లో వేసం అది చేస్తాం. రాముడికి మాత్రమే కళ్యాణం చేస్తాం. ఎందుకోసం అంటే రామ కళ్యాణం అనేది చాలా విశేషమైనటువంటిది. అంటే రాముడు అంటేటువంటి కథను మనం ఎట్లా తీసుకుంటాం అంటే అష్టభార్యలు లేకున్నా కృష్ణుడి కథ ఉంటుంది. అష్టభార్యలతో ఉన్న కథ చాలా తక్కువ. కానీ రాముడి కథ సీత లేకుండా ఉండదు. సీత లేకపోతే రాముడి కథే లేదు. కాబట్టి సీత రాముడి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనది. అదేవిధంగా ఏ పురుషుడి జీవితంలో కూడా వివాహం చాలా ముఖ్యమైనది, వివాహ అనుబంధం చాలా ముఖ్యమైనది. ఈ అనుబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆదర్శ దంపతులు సీతారాముడు కనుక ఆ రోజు అంటే ఈరోజు శ్రీరామనవమి రోజు కళ్యాణం చేస్తారు. అసలు కళ్యాణం జరిగింది వాళ్ళది ఇవాళ కాదు. అయినప్పటికీ అలా చేస్తామని పెద్దలు నిర్ణయించారు. ఈరోజు కళ్యాణం చేయాలని మనం చేసింది కాదు, పెద్దలు నిర్ణయించినటువంటిది. కాబట్టి ఎవరు చేసినా అదే కర్కాటక లగ్నంలో చేయాలి. ముహూర్తం ఈ రోజున పునర్వసు నక్షత్రం లేదు, కానీ మనం
మనం నవమి తిథికి కర్కాటక లగ్నానికి ప్రాధాన్యత ఇస్తాం, నక్షత్రానికి కంటే ఎక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఈరోజు నవమి తిథి ఉంది, కర్కాటక లగ్నంలో చేస్తాం. కర్కాటక లగ్నంలో చేయాలనే నియమం ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కర్కాటక లగ్నంలో చేస్తారు. అట్లాగే మేము కూడా అలాగే చేస్తున్నాం. కొంతమంది మాత్రం వాళ్ళకు ఏమంటారు బ్రహ్మోత్సవాలు ఉండడం, లేదంటే ఇంకా వేరే వేరే కారణాల వల్ల, అంటే ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి మొదటి నుంచి ఉండే ఆచారం వల్ల సాయంకాలం కళ్యాణం చేయడం, మొత్తానికి ఇవాళ చేస్తారు, సాయంకాలం కళ్యాణం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రామ కళ్యాణం ఎక్కడ చేసినా ఒకేసారి, అంటే ప్రపంచం మొత్తం ఒకేసారి జై శ్రీరామ్ అంటారు. చాలా అద్భుతమైనటువంటి పండుగ. మేము కూడా చాలా ఇష్టంగా చక్కగా చేసుకుంటాం. మా భక్తులు కూడా చాలా సంతృప్తిగా పాల్గొన్నారు, చాలా ఇష్టంగా పాల్గొన్నారు. సో గురువుగారు, చివరిగా అంటే కళ్యాణానికి ఎవరైనా ముందుగా విగ్రహదాతలు కానీ ఇలాగా స్పాన్సర్స్ లాగా ఉంటారు కదా, సో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో ఇంతమందికి అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రత్యేకంగా? అంటే రోజు రోజుకి అన్నీ కూడా భారం అవుతుంది. మీకు తెలుసు, ఎంత భక్తులు ఇచ్చినా ఎవరిచ్చినా వ్యయభారాలు ఎట్లా అవుతూ ఉంటుంది తెలిసి అందులో మాకు ఇక్కడ పక్కా నిర్మాణం లేదు, అన్నీ అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది మాకు. కళ్యాణ మంటపాలు అవన్నీ పక్కా లేవు కాబట్టి ఇవి అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకునేవి. ఎంత లేదన్నా ఒక 2-3 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ భక్తులే ఇస్తున్నారు. ఈరోజు విశేషంగా గోనా మోహన్ రావు గారు, వంగాల శేఖర్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యంగా బాలరాజు గారు అని చెప్పేసి ఇక్కడ మా దగ్గరే ఉంటారు. వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఈ సహకారం, వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది కూరగాయలు తెచ్చేవాళ్ళు, కూరగాయలు ఎవరు ఏది ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ విధంగా అన్ని రకాలుగా సహకరిస్తూ ఉంటారు. ఈ పూల మంటపం, ఈ మంటపం ఉంది చూసినారా, 20 సంవత్సరాల నుంచి తిరుమల అని ఒకే భక్తుడు, తిరుమల అని మన నల్గొండలో ఉంటాడు, ఆయనే 20 సంవత్సరాల నుంచి ఆయన ఉచితంగా మనకి ఇస్తున్నాడు. సో కంటిన్యూస్గా 20 ఇయర్స్ నుంచి తనే ఇస్తున్నారు. ఓకే, అది ఇలా మాకు మంచి భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో చాలా వైభవంగా జరుగుతుంది రామ కళ్యాణం. సో ధన్యవాదాలు గురువు గారు. చూస్తున్నాం కదా, ఒక 20 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా ఒకే వ్యక్తి ఈ కళ్యాణ మండపాన్ని దేవుడి కోసం బహుకరించడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 8వ వార్డు ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని సీతాదేవి ఆశీస్సులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మన ఆర్కే వేదాంతం గారి మన సత్య న్యూస్ ఛానల్ ద్వారా మరొకసారి వారికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కెమెరామెన్ శంకర్తో స్రవంతి, నల్గొండ. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 8వ వార్డులో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో ఉన్నాము. సో ఇక్కడ చూసినట్టయితే భక్తులు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు. కళ్యాణం కూడా ఇప్పుడే జస్ట్ ఒక 5 నిమిషాల క్రితమే ముగిసింది. సో నెక్స్ట్ అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. మరి ఈలోపు ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. సో వారి మాటల్లో కళ్యాణం ఎలా జరిగింది, వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడ పాల్గొంటారా లేదా అనేది అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. సో నమస్తే, అండ్ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడ కళ్యాణం అయితే చాలా వైభవంగా జరిగినట్టుంది. సో ఎంతసేపటి క్రితం కళ్యాణం ముగిసింది? అంతా శాస్త్రోక్తంగానే జరిగిందా? ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి కళ్యాణం జరిపిస్తున్నారు? జై శ్రీమన్నారాయణ. ఇక్కడ కళ్యాణం లాస్ట్ 21 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. ఇది భక్తులందరూ కలిసి చందాలు వేసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా వస్తూ చేస్తారు అయ్యగారి మాట కోసం. మేము అయ్యగారి స్టూడెంట్స్ యాక్చువల్గా డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్లో అయ్యగారి స్టూడెంట్స్మి. మాలాంటి వాళ్ళు ఒక 40 మంది ఉంటారు సేవకులు. ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా కానీ శ్రీరామనవమికి ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని చాలా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు 2000 మందికి భోజనాలు వడ్డించడము, వచ్చిన భక్తులందరికీ, కళ్యాణం మీద కూర్చున్న దంపతులకు అందరికీ సరైన సక్రమాలు సౌకర్యాలు అందేటట్లు చూస్తారు. చాలా దివ్యంగా జరిగింది ఈరోజు కళ్యాణం.
సో మీరు ఏదో సేవకులు అంటున్నారు, సేవకులు అంటే కేవలం అంటే సపరేట్గా మీది ఏదైనా బ్యాచ్ ఉందా ఇక్కడ? ఉందండి, కార్తీక్ అని ఒక బ్యాచ్ ఉంది వాళ్ళది. వాళ్ళతో పాటు లేడీస్ కూడా ఉన్నారు. విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, తర్వాత చైతన్య డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఒక 10-15 మంది మెంబర్స్ ఉన్నారు. ఎక్కడెక్కడో వాళ్ళ ఉద్యోగాల రీత్యా ఉంటారు, కానీ కళ్యాణం అనేసరికి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ కళ్యాణాన్ని అటెండ్ చేసి దిగ్విజయంగా కంప్లీట్ చేస్తారు. అంటే మీరు ఇక్కడ ఏం ఆశించకుండా ఓన్లీ దేవుడి సేవలో మాత్రమే పాల్గొంటారా? ఎంతమంది ఉంటారు మీ గ్రూప్? దేవుడి సేవలోనే పాల్గొంటాము. దాదాపు 40 మంది ఉంటారు చిన్నపిల్లలు, అంటే ఇంటర్ డిగ్రీ చదివే వాళ్ళు. వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలా మంది ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడికి. సో ఇక్కడ ఒక చిన్నారిని అయితే చూస్తున్నాము. తను ఈరోజు చాలా మంచి గెటప్ లో ఉంది. అంటే దేవుడి కోసం తనేమైనా ప్రత్యేక నాట్యం లాంటిది ఏమైనా చేసిందా? పాప ఎక్కడి నుంచి వచ్చిందో తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? దీక్షిత. హలో దీక్షిత, ఏంటి ఈరోజు స్పెషల్ గెటప్ లో వచ్చావు? ఇక్కడ ఏమన్నా నాట్యం లాంటి ప్రోగ్రామ్ ఏమైనా చేశారా? ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. మేము డాన్స్ చేసాం అందరి ముందర. సాంగ్స్ ఏం డాన్స్ చేసావు నువ్వు? అదిగో అల్లదిగో రంగుల నామెడ కూచిపూడి డాన్స్. ఓహో, కూచిపూడి స్పెషలా? సో కూచిపూడిలో నువ్వు ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నావు? ఎప్పటి నుంచి ఇక్కడ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు? ఇది ఫస్ట్ టైం, ఫిబ్రవరి నుంచి చేస్తున్నాం. ఓ, ఫస్ట్ టైం. మరి అప్రిషియేషన్ ఎలా ఉంది? అందరూ నిన్ను అభినందించారా? ఎస్. ఎలా అభినందించారు? గట్టిగా చప్పట్లు కొట్టారా? నీకు చాక్లెట్స్ ఇచ్చారా? చప్పట్లు ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొట్టారా? సో అద్భుతంగా ఉన్నావు. చాలా మంచి నాట్యాన్ని అయితే ఇక్కడ ప్రదర్శించిందంట. ఇది ఫస్ట్ టైం అంట. ఫస్ట్ టైం అయినప్పటికీ తను చాలా ధైర్యంగా ఇంత పెద్ద గెటప్ వేసుకొని ఇదంతా భరిస్తూ చాలా అందంగా నాట్యాన్ని ఇచ్చాను, అందరూ నన్ను అప్రిషియేట్ కూడా చేశారని చెప్తుంది. ఆ శ్రీరాముని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా సత్య న్యూస్ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ. మనము ఇక్కడ కళ్యాణంలో చాలా మంది మహిళలు కూడా పాల్గొన్నారు. సో మీరంతా నల్గొండ వాస్తవ్యులేనండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కళ్యాణం జరుగుతుంది? అంటే ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఏ విధంగా దీన్ని మనం చూసుకోవచ్చు? గత 20 సంవత్సరాల నుండి జరుగుతుంది ఇక్కడ. ఈ దేవాలయానికి బునియాది రాయేసింది నేనే. మొదటి నుంచి ఇప్పటిదాకా ఉన్నా నేనే. నడుస్తూనే ఉంది. ఏది చెప్తే అది చేస్తా. నాకు చేతనైంది అందిస్తా. సహకారానికి ఏం లోటు లేదు. సో 20 సంవత్సరాలుగా బునాది రాయి వేసినప్పటి నుండి దేవుడి సేవల్లో నేను ప్రతి సంవత్సరం నా శాయశక్తిలో నేను సహాయ సహకారాలు అందిస్తూ దేవుడి సేవ చేస్తానని చెప్తున్నారు. అమ్మ, చాలా అద్భుతం. మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఇంకా ఉండాలి. మొత్తం కూడా చేస్తా. నాకు చేతనైనంత కాలం కూడా చేస్తానికి రెడీగా ఉన్నా. సో సంతోషం అమ్మ. ఆ దేవుడు ఆశీస్సులు మీకుండి 100 సంవత్సరాలు నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లాంటివి కూడా చూస్తున్నాం కదండి. సో అవి ఎలా జరుగుతున్నాయి? జై శ్రీరామ్. అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందండి. అందరి సహాయ సహకారాలతో మన గురువు గారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. గత 20 ఇయర్స్ నుంచి ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది. మేమైతే 12 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మేమైతే గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నామండి. మా గురువు గారి ఆశీస్సులు, రాముని దయ వల్ల మేము ఇప్పటికీ 12 ఇయర్స్ నుంచి దేవుని పీటల మీద కూర్చుంటున్నాము, ఉభయ కన్యాదాతలుగా. ముందు కూడా మాకు ఈ భాగ్యాన్ని రాముడు ఎల్లవేళ్ళలా కల్పించాలని కోరుకుంటున్నామండి. జై శ్రీరామ్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 8వ వార్డులో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రత్యేక పూజారులు ఉన్నారు. వారిని అడిగి వారి మాటల్లో ఈరోజు కళ్యాణం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ గురువు గారు. మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జగత్ కళ్యాణకారకుడు, పురాణ పురుషోత్తముడు, జగత్తుకి ఆది పురుషుడు అని సినిమా కాదు, నిజమైన ఆది పురుషుడు ఎవరైనా జగత్తులో మానవుడిగా ఉండి ఎలా ప్రవర్తించాలో తెలియపరిచినవాడు రామచంద్రమూర్తి. ఆయన చెప్పుకున్నాడు, నేను మనిషినే చెప్పుకున్నాడు ఎక్కడైనా సరే. కానీ ప్రతి చోట కూడా దైవత్వాన్ని చూపిస్తూ వస్తూ మానవత్వ లక్షణంగా ఉన్నవాడు దైవత్వంగా ఎలా మారాలి అని మనకి తెలియపరచడం కోసం 24వ త్రేతాయుగంలో, ఇప్పుడు మనం ఉన్నది 28వ త్రేతాయుగంలో, దాదాపుగా 12,12,12,12,000 సంవత్సరాల క్రితమైన రాముడు గురించి మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే ఆయన మనిషిగా ఎలా ప్రవర్తించాలో మనకి తెలియపరిచాడు కనుక మనం
ఇంకా రాముడిని దైవంగా కొలుస్తూ ఉన్నా. అలాంటి జగత్ కళ్యాణకారకుడు మనల్ని కటాక్షించడం కోసమని చెప్పులు లేకుండా భరత భూమి అంతా నడయాడిన పుణ్యమూర్తి రామచంద్రమూర్తి. అలాంటి నడయాడిన మూర్తి ఈవేళ అయోధ్యలో పుట్టాడు అని మనకి వేదం చెబుతోంది. అలాంటి వేదం చెప్పిన ఆ యొక్క పరమాత్మ వాడవాడలా అంత దూరం అందరూ రాలేరు కనుక ఎక్కడ భక్తులు ఉంటే అక్కడే సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతమ్మమా అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేస్తాడు. ఎక్కడ ఎవరైతే భగవన్నామ సంకీర్తన చేస్తూ రామా నీవే నాకు దిక్కు అంటాడో వాడు ఎలాంటి బుద్ధి కలవాడైనా సరే కటాక్షిస్తాట. అంత సులభమైన మూర్తి ఎవరైనా జగత్తులో ఉన్నారు అంటే ఆయన రామచంద్రమూర్తి. అలాంటి రాముడి కళ్యాణం ఈవేళ గంధంవారిగూడెం రోడ్డు సామీరి పంచానన దివ్యపీఠ క్షేత్రంలో 20వ వసంతోత్సవాన్ని పురస్కరించుకొని 9 రోజులుగా చక్కగా సుదర్శన నారసింహ హవనం, అలాగే శ్రీమద్ సుందరకాండ సంపూర్ణ పారాయణ సంక్షేప రామాయణ హవన కార్యక్రమాలు సాగి నిన్న సాయంత్రం శోభాయాత్ర అత్యంత వైభవోపేతంగా కరుణవిందుగా రామభద్రమూర్తి నడయాడి వచ్చి ఈవేళ ఈ యొక్క వేదికను అలంకరించి తిరు కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకున్నాడు. కళ్యాణానికి వచ్చిన వారికి రాలేని వారికి ఈ సత్యాచానంలో వీక్షిస్తున్న వారందరికీ కూడా అట్టి రామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం చేకూరి ధర్మంగా న్యాయంగా అని మాట్లాడడం వరకే కాదు, నిజమైన ధర్మ పరిపాలనా జీవనం జగత్ కళ్యాణకారకుడైన రామచంద్రుడి అనుగ్రహం వల్ల అందరికీ చేకూరాలి అని ప్రార్థిస్తూ శ్రీమతే రామానుజాయ నమః. సో ధన్యవాదాలు గురువు గారు. సో ఇక్కడ జరిగినటువంటి కళ్యాణం గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓవర్ టు నల్గొండ స్టూడియో. కెమెరామెన్ శంకర్తో శ్రవంతి, సత్య న్యూస్. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ పట్టణంలోని 8వ వార్డులో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో మరి సీనియర్ జర్నలిస్ట్ మన కళ్యాణ్ గారు ఉన్నారు. వారి మాటల్లో కళ్యాణం ఎలా జరిగిందో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు ఇక్కడ కళ్యాణం ఎలా జరిగింది? మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. సత్య న్యూస్ యాజమాన్యానికి, సత్య న్యూస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ సామిరి పంచానన దివ్యపీఠంలో గంధంవారిగూడెంలో అద్భుతంగా కన్నుల పండుగగా జరిగింది కళ్యాణం. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. లోకాభిరాముడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వార్లను మనం కళ్యాణం రోజున చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా వారి కళ్యాణం జరిపించడం జరిగింది. ఆర్కే వేదాంతం గురువు గారు, భగవానయ్య గారు వాళ్ళందరూ అశేష భక్త వాహిని మధ్య మంచి కార్యక్రమం, చాలా బాగా అనిపించింది. రాముని కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా అనిపించింది. సో చూస్తున్నాం కదా, ఈరోజు సామిరి పంచనన దివ్యపీఠ వ్యవస్థాపకులు ఆర్కే వేదాంతం గారు మరియు భగవాన్ గురూజీ సమక్షంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. సో ఈ కాలనీ వాసులకే కాకుండా పరిసర ప్రాంత ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆ శ్రీరాముని కటాక్షాలు ఉండాలని, వారంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సత్య న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో కోరుకుంటూ కెమెరామ్యాన్ శంకర్తో శ్రవంతి, నల్గొండ.